కనీసం ఈయన అమరావతిని 3 ముక్కల ఆట ఆడినప్పుడు కూడా వైజాగ్ రాజధాని కనీసం ఎకరం కూడా భూసేకరణ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే దానికి అది మన సమయం లేదు, అది వేరేగా డైవర్ట్ అవుతుంది. ఈ రోజు ఈయన పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారట, జగన్ వైపు జనం చూస్తున్నారట. జనాలు అయితే రాలేదండి, అది ఫుల్ గా ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడికక్కడ సెంటర్స్ ఇన్ఛార్జుల్ని తీసుకొచ్చి ఇన్ఛార్జుల్ని వాళ్ళ పైన భారం వేయడానికి మీరు ఇంతమంది జనాలను తీసుకొచ్చాను వాళ్ళకు టార్గెట్ పెట్టి తీసుకొచ్చిన అంశమే తప్పితే జనాలు భువనేశ్వరి గారు ఆవేదన ఏంటి? భువనేశ్వరి గారు ఏంటి మరి అసెంబ్లీ సాక్షిగా ఆవిడ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. నిజంగా ఆవిడ ఎంత బాధపడి ఉంటే ఈ రోజున ఆవిడ ప్రజల్లోకి వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడి ఉంటారండి భువనేశ్వరి గారు. నన్ను అసెంబ్లీ సాక్షిగా ఇంత అవమానించారు అని ఆ రోజున మరి మహిళల గురించి అక్కడ దాకా ఏంటండి, ఈ రోజు ఒక తల్లిగా కూతురిగా దేశ రక్షకురాలుగా ఉన్న మన పోలీస్ అధికారి మీద మరి వైసీపీ వాళ్ళ అరాచకం చూశారుగా. అసెంబ్లీలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా మరి తండ్రి సీఎం గా చేశారు, భర్త సీఎం గా చేశారు, కొడుకు ఐటీ మంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు ఆవిడ రాజకీయంగా మాట్లాడలేదు. ఆవిడని కూడా తీసుకొచ్చి మీరు అంతా నీచంగా మాట్లాడుతుంటే కనీసం ఇలా మాట్లాడకూడదు ఆడవాళ్ళ గురించి ఆపండి అని చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆడవాళ్ళ ఓట్లు కావాలి, ఆడవాళ్ళు ఓట్లేయాలి. కానీ ఈయన చేసేది ఏంటి అనంటే ఏమీ ఉండదు. ఆడవాళ్ళ కోసం దిశ మారుస్తాం, దశా చట్టాలు పెట్టాం, దిశ మార్చి పారిపోతుంది అని మాట్లాడి ఇష్టానుసారంగా ఆడవాళ్ళ మీద నిందలేస్తారు వీళ్ళ పార్టీ వాళ్ళు. మరి జ్యోతి రమేష్ గారి కోడల గురించి వచ్చినప్పుడు మరి ఆవిడకి అండగా ఎందుకు నిలబడరండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వాళ్ళ పార్టీ మంత్రులు తప్పులు చేసినా, దారుణాలు చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ మంత్రులను సపోర్ట్ చేసుకుంటారే తప్పితే వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటారు తప్పితే అంటే రేపు రాబోయే వారసులనా రేపు ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద రుద్దడానిక వాళ్ళ వారసులుగా ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఆంధ్ర రాష్ట్రాన్ని? చెప్పండి వర్మ గారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కృష్ణాంజలి గారు, భువనేశ్వరి గారు మొన్న మాట్లాడిన చాలా ఆవేదనతో ఆవిడ మాట్లాడిన మాటలు సుదీర్ఘంగా కూడా మాట్లాడారు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నారా భువనేశ్వరి ఆవిడ ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తరచూ వెళ్ళలేరు కాబట్టి బహుశా ఆవిడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, అక్కడ ప్రజల సమస్యలు ఏమైనా మాట్లాడటానికి ఏమైనా వెళ్తున్నారేమో నాకు తెలియదు. ఆవిడ తరచూ కుప్పానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చూస్తున్నట్టు కనపడుతుంది. ఆవిడేం తెలుగుదేశం పార్టీలో లేరు. అయితే నారా భువనేశ్వరి మీద అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వాస్తవం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పుడు అందరూ ప్రజాస్వామ్య కోదలందరూ దాన్ని తప్పన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనుకుంటా నారా భువనేశ్వరి కూడా చాలా సభల్లో కూడా ఈ సత్యమేవ జయతే అనేది సభలు పెట్టారు. ఆమెను కూడా కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కొన్ని సభలు పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడు అయిపోయినటువంటి వ్యవహారం అది. ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ సభలు పెట్టి ఆ విషయాలు మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఏందో నాకు తెలియదు. ఒకవేళ గుర్తు చేసి ఉండొచ్చేమో కానీ అది ఇప్పుడు వచ్చి మళ్ళీ అలాంటి విషయాలు, ఆ పాత విషయాలు అని ఇప్పుడు ఆవిడ భువనేశ్వరి వచ్చి మాట్లాడేటువంటి మరి ఇప్పుడు కొత్తగా వచ్చే సింపతి ఏముంటుందని నేను అనుకోవటం లేదు. నాకున్నటువంటి అనుమానం ఏంటి అంటే ఒకవేళ ఏమన్నా చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నారా లోకేష్ మంత్రి, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఎంపీ, ఈ విధంగా ఉన్నారు. మరి ఏమన్నా భువనేశ్వర్ను కూడా వచ్చే ఎన్నికల్లో ఆవిడ కూడా ఏమైనా ఎన్నికల్లో దించాలనుకుంటున్నారా? లేకపోతే కుప్పం నుంచి ఆవిడేమైనా పోటీ చేయించి చంద్రబాబు నాయుడు ఇంకో చోట నుంచి ఏమైనా పోటీ చేస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఏమైనా రిటైర్మెంట్ ఇచ్చే ఉన్న ఈవిడతో పోటీ చేస్తారా? ఏదో నాకు తెలియదు, నేనేమి అలాంటి కామెంట్స్ చేయట్లేదు. కానీ అసలు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వెళ్ళి ఆయన తరపున ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చాం, కానీ ఇప్పుడు వచ్చి పాత విషయాలన్నీ మాట్లాడి ఇప్పుడంతా కూడా సంబంధించినటువంటి అంశాలు ఈ సభలో ఇవన్నీ కూడా అంత అవసరం ఉన్నటువంటి విషయాలు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. మరి అంత అవసరం ఏమొచ్చిందో తెలుగుదేశం పార్టీకి నాకు తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో పేటీఎంలే. పాపం వీళ్ళేమో